రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ టెంపరేచర్లు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం సమయంలోనూ చలి తీవ్రంగా ఉంటుంది. గ్రేటర్ సిటీ శివార్లలో పొగమంచుతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. తీవ్రమైన చలితో స్కూల్, కాలేజీకి వెళ్లే విద్యార్థులు వణికిపోతున్నారు. ఇక ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే విద్యార్థుల మరిన్ని ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఇక చల్లటి నీళ్లతో స్నానాలు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని స్కూల్ టైమింగ్ మారిస్తే బాగుంటుందని అంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. అయితే ఇది చలికాలం వలన చాలా ఇబ్బందిగా ఉంటుంది. పొద్దున్న లేచి రెడీ అవ్వడం కానీ స్కూల్కి రావడం. సో స్కూల్ టైమింగ్ 9 గంటలకు వస్తుంది. సో స్కూల్ చాలా మంచిగా వాళ్ళు చెప్తారు ప్రికాషన్స్ స్వెటర్స్ వేసుకొని క్యాప్స్ వేసుకొని రావాలనేసి. సో పొద్దున్న లేచి రెడీ అవ్వడం అయితే చాలా కష్టం. కానీ మేము విద్యార్థులుగా మాకుంటుంది దృఢ సంకల్పంతో చదువుకొని ఫ్యూచర్లో పెద్దగా ఎదగాలని మాకుంటుంది. సో దానివల్ల లేచి రెడీ అయ్యి రావాలి. ఒకవేళ మనం చలికాలం అనే ఫ్యూచర్ జాబ్స్లో ఇంట్లో ఉండిపోతే కష్టమవుతుంది. సో కాబట్టి ఇప్పటి నుంచే మనం చలికాలం ఇది ఇంకా నార్త్లో ఇంకా చలి ఉంటుంది. మనకు కంపేర్ చేస్తే తెలంగాణలో చలి తక్కువనే ఉంది, కానీ మనకి ఎక్కువ అనిపిస్తుంది. పొద్దున స్కూల్కి రావడానికి లేవడం చాలా కష్టమవుతుంది. అందరికీ నిద్ర ఎక్కువ వస్తుంది వింటర్స్లో. కానీ కూడా మాకు ఒక ఇంట్రెస్ట్ ఇంకా సంకల్పం ఉంది చదవడానికి, రోజు కొత్త విషయం నేర్చుకోవడానికి. అందుకని మేము స్కూల్కి వస్తున్నాము, కొత్త విషయాలు నేర్చుకుంటున్నాము. ఎగ్జామ్స్ అయినా నార్మల్లీ క్లాసెస్ అయినా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. చలికాలం కాబట్టి పొద్దున్నే లేవడం, మళ్ళీ స్నానం చేయడం అంత పొద్దున కొంచెం కష్టం అవుతుంది మాకు. అండ్ ఇంకా రోజు రోజుకి ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. మెయిన్లీ 6 o'clock నుంచి 8 o'clock లోపు చలి తీవ్రంగా ఉంటుంది. రోజు రోజుకి ఉష్ణోగ్రత పెరుగుతుంది. కాకపోతే 10-11 తర్వాత ఉష్ణోగ్రత మామూలు స్థితికి వచ్చేస్తుంది. అయినా కానీ మేము మా దృఢ సంకల్పం చదువుకొని పెద్దగా అయ్యి మా పేరెంట్స్ పేరు నిలబెట్టాలని